యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యంను మనం ధ్యానించినట్లయితే మన అవసరతలో మన అక్కరలలో మనుషులపైన ఆధారపడడం మనం ఎప్పుడు కానీ చేయకూడదు. మనుషులపైన మనం ఆధారపడినట్లయితే అది విఫలమే. మనుషులపై ఆధారపడి కాదని అనిపించుకొనుట కంటే తన చెంతకు ఎంత అక్కరలోనైనా ఎన్నిసార్లు వచ్చినా త్రోసివేయని, వట్టి చేతులతో పంపివేయని క్రీస్తు దగ్గరకు వెళ్ళడం మనం నేర్చుకుంటే ఎంత ధన్యులం. నీవు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా? లేక మరి ఏ ఇతర అవసరతలో కూరుకుపోతున్నావా? మనుషులను ఆశ్రయించకు. రాజులను ఆశ్రయించుట కంటే, మనుషులు ఎదుట చేయి చాచుట కంటే తనను ప్రేమించిన, తన కొరకు యేసయ్యనే మరణంకు అప్పగించిన దేవుని పైన ఆధారపడడం నేర్చుకో. మనుషులు నీవు ఆధారపడినట్లయితే మనుషులను ఒక్కసారి నీకు సహాయం చేస్తారు, మరోసారి ముఖం చాటేస్తారు. కానీ దేవుడును నమ్మిన నీవు ఎన్నడూ కూడా అలా నీవు సిగ్గుపడడానికి వీలు లేకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు ఆయన పైన ఆధారపడినట్లయితే ఆయన చెంతకు చేరిన వారిని ఎంత మాత్రము తోసి వేయడు. కనుక ఇప్పుడే నీ సమస్యను ప్రార్థన రూపములో నీ అక్కరను ఆ ప్రభువుకు తెలియచేయి. గొప్ప సమాధానమును స్వతంత్రించుకో. అనేక మందికి నీవు సహాయపడే వ్యక్తిగా మిగిలిపోవుదు. మేలు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు ఆయనను ఆశ్రయించినట్లయితే నీ హస్తాన్ని దేవుడు బలపరుస్తారు. నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేలా దేవుడు నిన్ను దీవిస్తారు. ఆయనను మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము. మన కష్టంలో, సమస్యల్లో దేవుని వైపు తిరగడమే మనకు క్షేమం. నీ ద్వారా పైకి వచ్చిన వాళ్ళు ఈరోజు నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నా నీకు సహాయం చేయడానికి ముందుకు రావట్లేదా? ఉన్నిలే, కానీ నీవు దేవుని వైపు చూడు. దేవుడు నీకు ప్రతి విషయంలోనూ నిన్ను గొప్ప చేసి దీవించి ఆశీర్వదిస్తారు. ఆయన సహాయం కొరకు కనిపెట్టు. ఆయన నిన్ను క్షేమకరమైన స్థితిని దేవుడు నీకు తిరిగి లేవనెత్తి నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. God bless you.